తిని తినక గడ్డి గేదెం తిని సంపాదించి కూడబెట్టి పిల్లలకిస్తే వాళ్ళు నిన్న మా నాన్న బాగా సంపాదించాడు, మా అమ్మ బాగా కష్టపడి పెంచింది అని నిన్నేమన్నా నెత్తిన పెట్టుకుంటారనుకున్నావా? నువ్వు ఇలా కూడబెట్టే సొమ్ము ఏమైతే తెలుసా? అది ఎలాగైనా కావచ్చు. దాంట్లో వల్ల నీకు తృప్తి ఏం రాదు. ఎందుకంటే నువ్వు ఇంత కూడబెట్టి ఇంత ఆస్తి సంపాదించిన తర్వాత ఎక్కడో ఉద్యోగం చేసే కొడుకు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు. ఆ అమ్మాయి వచ్చి నీ ఆస్తిని అనుభవిస్తా నీకు ముద్ద పెట్టకుండా నీ కొడుకుని నీ కంట్రోల్లో పెట్టుకుంటే ఆ తర్వాత నీ బతుకు బస్ స్టాండే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, నీ కూతురును ఒక బేవర్సోడు లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఒక బేవర్సోడు చేతిలో మోసపోయి నువ్వే నీ బిడ్డను వాడి చేతిలో పెట్టచ్చు. వాడు బేవర్సోడు అయి ఉండొచ్చు, పెళ్ళికి ముందు బాగా నటిస్తాడు, నేను మంచి ఉద్యోగస్తుని అది ఇది అని. ఆ తర్వాత వాడు వ్యసనపరుడు నీ కూతురిని టార్చర్ పెడుతుంటే చూడలేక నీ ఆస్తిని కరిగిస్తూ వాడికి ఇచ్చిన సమాజం కోసం అట్లా వాడు పెట్టే టార్చర్కి అప్పుడు నీ కూతురు సుఖపడలేదు. ఆ తర్వాత నీ ఆస్తి వాడు ఖర్చు పెడతానని చెప్పి నువ్వు బాధపడతావు. ఇక్కడ కోడలు వచ్చి కంట్రోల్ చేయొచ్చు, నీకు స్వేచ్ఛ లేకుండా చేయొచ్చు. నీ కొడుకునే చేసుకున్న అమ్మాయి సరే, వాడు ప్రేమించకపోయినా మనం చూసి చేసిన అమ్మాయి అయినా సరే ఆ అమ్మాయి వచ్చే అమ్మాయి కరెక్ట్గా ఉంటుందని నమ్మకం లేదు, అలాగే నీకు వచ్చే అల్లుడు కరెక్ట్గా ఉంటాడని లేదు. కానీ నీకు తృప్తి లభించేది ఒకసారి. నువ్వు ఎంత సంపాదిస్తే సంపాదించు, కానీ దాని మీద నువ్వు ఆ సంపాదించు, కూడబెట్టు, పక్కన పెట్టు. కానీ గడ్డి గాదం తిని సంపాదించిన వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. అంటే ఏదైనా ప్రదేశానికి వెళ్ళి చూడాలంటే అమ్మ ఆడ దాకపోతే అంత ఖర్చు అయ్యిద్ది, ఈడ దాకపోతే ఇంత ఖర్చు అయ్యిద్ది, ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టి ఎక్కడికైనా కూడబెడితే మంచిది. దేవుడి కోసం కూడబెడుతున్నావు, ఎందుకోసం కూడబెడుతున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో మిత్రమా. పిల్లల కోసం కూడబెట్టావు, కూతురు కోసం కూడబెట్టావు, అల్లుడి కోసం కూడబెట్టావు, కొడుకు కోసం కూడబెట్టావు, కోడల కోసం కూడబెట్టావు. వాళ్ళు రేపు నేను సక్రంగా చూడకపోతే నిన్ను నీ భార్యని పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకో. ఇప్పుడు నేను చెప్పే లెక్కలో చూడాల్సిన చూసామనుకో, నువ్వేం పెద్దగా మిగిలిచ్చిపోయినా సరే నేను అనుభవించాల్సింది అనుభవించాను, ఇంకా ఫైనల్లో ఏముందలే, ఇంకా వాడు చూస్తే చూడకపోతే ఏమి కృష్ణారామ అనుకుంటా ఈ ప్రదేశాలను చూసి అవి ఊహించుకుంటా నెమరు వేసుకుంటా ఆ తిరుపతి వెళ్ళాను, ఆ పైన కొండ మీద చూడవలసిన ప్రదేశాలను చూశాను, అరుణాచలం వెళ్ళాను, అక్కడ చూడాల్సిన చూశాను, ఈ కాశీ వెళ్ళాను, అక్కడ చూడాల్సిన చూశాను, రామేశ్వరం వెళ్ళాను, అక్కడ చూడాల్సిన ఎన్ని చూశాను, ఈ దేవుళ్ళందరూ చూశాను. లేకపోతే సరదాగా ఒక వైజాగ్ వెళ్ళాను, బీచ్ చూశాను, జూ చూశాను, ఈ కొత్త ప్రదేశాలను చూశాను అనే ఒక తృప్తి నీకు మిగిలింది. ఇవేం చూడకుండా నీకై నీ మంచి బట్టలు వేసుకోకుండా మంచి తిండి తినకుండా నువ్వు కూడబెట్టావనుకో ఏమైంది? ఇప్పుడు మేము ఉన్నాము, తిండి మంచి తిండే తిన్నాం మొన్నటిదాకా, ఇప్పుడు కూడా కొన్ని రోజులు బట్టి మళ్ళీ తింటా. ఇప్పుడు డాక్టర్ కొంచెం డైట్ చేయమన్నాడు. నాకు పెద్దగా బాధ లేదు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు బిర్యానీలు తిన్నా, రెస్టారెంట్కి వెళ్ళాను, రెస్టారెంట్లు చూశాను, అలాగే టెంపుల్స్ చూశాను, పుణ్యం చేశాను, పాపం చేశాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకు, నేను పెద్దగా కూడబెట్టింది ఏం లేదు, కష్టపడి సంపాదించుకున్నది ఖర్చు పెట్టుకుంటా ఉన్నా, పిల్లల్ని చదివించాను, వాళ్ళు బతకగలరు. ఇక మన భవిష్యత్తులో ఇంకా మనం ఇప్పుడు ఆలోచన చేసేది ఏంటంటే టెంపుల్స్కి వెళ్తున్నా. టెంపుల్స్కి వెళ్తే రేపనే రోజు కోట్లు కూడా పెట్టినోడు సస్తే ఉంచరు, 24 గంటలు కూడా ఉంచరు, పెట్టులో పెడతారు, తెల్లారి పొద్దునే పంపించేస్తారు. రేపనే రోజు నాకు లేదు, కోటీశ్వరు లేదు, ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళు కూడా రేపనే రోజు ఎవరికి తెలియదు, మనకు తెలియదు. అవి కాకపోతే మనం ఇక్కడ ఉన్నప్పుడే ప్రజెంటే మనకి ముఖ్యం. నేనేమంటానంటే ఒకటి దగ్గర అప్పు లేకుండా నీకు సంపాదించిన డబ్బుతో సుఖపడు, అంతేగాని నువ్వు ఈ తిండి తింటే ఏమైద్దో, ఆ తిండి తింటే ఏమైద్దో అని కొంతమంది పచ్చడి మెతుకులే తింటూ ఉంటారు. డబ్బు లేక కాదు, ఆస్తి లేక కాదు, కూడబెట్టి పిల్లల కోసం నువ్వు కూడబెడితేనే వాళ్ళు నిన్ను చూడరు, వాళ్ళకి చూడాలని మనసులో కలిగితే చూస్తారు. ఇప్పుడు ఏమనుకుంటావు, నా కొడుకుని బాగా చదివించి పెద్ద చేసి ఉద్యోగం తీసుకురావాలి అనుకుంటావు, వాడు ఒక అమ్మాయిని ప్రేమించేస్తాడు, అయిపోయింది నీ గోల్ మొత్తం సంగన అయిపోయింది. నా కొడుకు ఇంకా నా మాట లేదని కూతుర్ని బాగా పెంచి పెద్ద చేస్తావు, ఆ అమ్మాయిని ఎవరో ఒకరు లైన్ వేస్తాను పెందలాడి పెళ్లి చేస్తేనే వాడు ఎట్లా వస్తే తెలియదు, మంచివాడు వస్తే ఓకే,
మంచోడు వచ్చినా మంచితనంగానే డబ్బులు లాగుతాడు. తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత వాళ్ళ గోడ వెంటనే జరిపేది నీకు. ఇంకా వాళ్ళకి అంత ఇచ్చావు, వీళ్ళకి ఎంత ఇచ్చావు, కూతురికి పెట్టావు, కోడలకి పెట్టావు, నాకు పెట్టావు, నీకు పెట్టాను. పిల్లల మధ్యలో భేదాలు వచ్చి మనల్ని గందరగోళం పట్టిస్తారు. ఏది ఆస్తి ఉంటే. ఆస్తి లేకపోతే ఏముంటుంది? తిడతారు, మా నాన్న ఏం సంపాదించలేదు అందరం మాదిరిగా, ఇక మన సంపాదన మనం సంపాదించుకొని బతకాలని. ఆస్తి ఉంటే మటుకు నీకు తలకాయ నొప్పి. అయితే ఆస్తి ఉన్న వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టు తప్పు చేయటంలా, వాళ్ళకి వస్తుంది, అట్లా వస్తుంది, వచ్చేదాన్ని పెట్టుబడి పెడుతున్నారు. నేనేమంటానంటే ఆస్తి సంపాదించడం తప్పేం కాదు, కానీ మనకు అవసరమైన అవసరాలు తీర్చుకోకుండా ఏం చూడకుండా గడ్డి కాదు నేను ఎంత వచ్చినా దాంట్లో కనీసం 2%, 3% కూడా ఖర్చు పెట్టకుండా మన కోసం ఖర్చు పెట్టుకోకుండా పిల్లలకి ఆయన దాచిపెట్టి కూడబెడితే లాస్ట్ వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు నీ మనసుకి ఎంత గాయం కలిగిద్ది, ఎంత బాధ కలిగిద్ది అంటే ఆ బాధతో చచ్చిపోతావు నువ్వు. అయ్యో ఇంత వయసు ఇంత సంపాదన వచ్చిందే, నేను ఇంత కూడబెట్టానే, ఒక గుడికి వెళ్ళలేకపోయానే, ఒక పిక్నిక్కి వెళ్ళలేకపోయానే, మంచిగా ఏది తినలేకపోయినా జీవితం అంతా ఆ పచ్చడి మెతుకులు మజ్జిగ తిని ఈ గ్యాస్ ట్రబుళ్ళు, పేగులు, అలసర్లు ఇవి వచ్చినాయే, పస్తుండి ఉండి ఈ టెన్షన్లు ఒత్తిడిపడి పిల్లల జీవితం అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించేసి బీపీలు షుగర్లు వచ్చినాయే. నా అసలు ఏది చూడలేకపోయినా, ఎక్కడ ఏ ప్రదేశం చూడలేకపోయినా ఈ ఊరు ఈ పిల్లలు ఈ కుటుంబం ఇదే నా జీవితం, ఇంక రెండోది లేదా అని లాస్ట్లో నువ్వు వేడుకున్నా బాధపడినా ప్రయోజనం ఏముండదు. ప్రకృతి చూడండి ఎంత బాగుంటుందో. ఇది కూడా చాలామంది చూడలేరు. ప్రశాంతంగా రోజు సాయంత్రం బయటకు వస్తా, కాసేపు వాకింగ్ చేస్తా, ఈ ప్రశాంతమైన ప్రదేశాలు చూస్తా. నాకు పొద్దుగులు సమస్యలే, అన్ని సమస్యలే ఉంటాయి. అవన్నీ సమస్యలు అవి పరిష్కరించడం మన చేతుల్లో లేదు, పైవాడి చేతుల్లో ఉంది, కాలం చేతుల్లో ఉంది. కానీ మనకి ఈ సమస్యలు ఉన్నప్పుడు కూడా మన తిరుపతి పోయాను అనమాట. తిరుపతి పోయి మాకెవరికి ఆరోగ్యాలు కూడా బాగలేవు. ఆరోగ్యం అంతా మనకు సక్రంగా ఉండాలంటే ఇంట్లో వాళ్ళందరికీ ఒకసారి సక్రంగా ఆరోగ్యం ఉండాలని రూల్ లేదు కదా. సరే భగవంతుడే ఉండాలే అని చెప్పి పోయాం, చూడాల్సిన ప్రదేశాలు చూసాం, వచ్చాం. ఒక అనుభూతి, కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు, అక్కడ రకరకాల భాషల వాళ్ళు వస్తారు. తమిళ్, కన్నడ, హిందీ, ఇంకా మరాఠీ, చాలా ఉంటాయి, ఒడిస్సా, వీళ్ళు చాలా మంది వస్తుంటారు. కొత్త మనుషులు, కొత్త ప్రదేశం, ఆ కొత్త వాతావరణం, వాటి వల్ల ఏంటంటే మనసుకి అసలు నేను అక్కడ శ్రీవారి పాదాలు జపాలి ఆ ప్రదేశాల్లో, ఆ ఎత్తైన చెట్లు అసలు దూరం సినిమాలు చూడటమే కానీ ఫారెస్ట్ అట్టు ఉంటుందని నాకు తెలియదు. ఆశ్చర్యం కలిసి ఎత్తైన చెట్టు, మహా పెద్ద వృక్షాలు, పచ్చదనం, లోయలు, అగాధమైన లోయలు, అసలు ప్రకృతి రమణీయంగా ఉంది. అది నాకు చెప్పడం రాదు కానీ అంత బాగుందన్నమాట. అప్పుడు మనసుకు అనిపించింది, అరే ఇన్ని సంవత్సరాలు అసలు ఏందో పోతున్నామే కానీ ఇక్కడ అసలు ఏం చూడలేకపోయామే. ఈ పరుగు అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలను నేను కూడా పరిగెత్తి అక్కడికి పోతే అంత ఖర్చు, ఇక్కడికి పోతే ఇంత ఖర్చు అనుకొని జీవితం అంతా చాలా త్యాగం చేశా. చిన్నప్పుడు కొన్ని ఉంటే స్నేహితులను అనుకున్నాను, బంధువులను అనుకున్నాను, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఫైనల్గా మనం ఆలోచించినట్టు వాళ్ళ భవిష్యత్తు ఉండదు కాబట్టి ఇన్నిటిని త్యాగం చేయాల్సిన అవసరంలా. నీకోసం నువ్వు కొంత ఖర్చు పెట్టుకో, నీకోసం నువ్వు కొంత కేటాయించుకో. ఎప్పుడూ త్యాగం చేసినంత మాత్రం నేను మంచివాళ్ళు అంటారు. నువ్వు ఎవరికైనా సహాయం చేయి, వాడు నిన్ను మంచివాడు అంటాడా? అండు. ఎవరినైనా దగ్గరికి వాడు నిన్ను మంచివాడు అంటాడా? అండు. వ్యాపారం నువ్వు ఎవరికైనా దగ్గరికి తీసి వ్యాపారం నేర్పించు, పని నేర్పించు, వాడికి నువ్వు శత్రువు అవుతావు, తెలుసుకో. అందువల్ల మన కోసం మనం తృప్తి పట్టడం కోసం ప్రయత్నం చేయాలి. ఎవరిని ఈ సమాజంలో మెప్పించలేము, నీ పిల్లలు, భార్య పిల్లలతో సహా. నీ కోసం నువ్వు బతికినప్పుడే నీ జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది, తెలుసుకో. శరీరంలో వయసు అంతా ఉడికిపోయిన తర్వాత చూడాలంటే ఏం చూడలేవు, కాళ్ళు చేతులు కళ్ళు పోయిన తర్వాత ఇంకొక సపోర్ట్ కావాలి. ఎందుకంటే బడున్న ముసలాడు నేను ఎవరు తీసుకెళ్తారంటారు. మనం తిరగగలిగినప్పుడే, మనం చూడగలిగినప్పుడే, మన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు అన్నీ చూడాలి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, సంపాదించుకున్న వాళ్ళు తప్పేం కాదు, కానీ మన కోసం మనం కొంత కేటాయించుకోకపోతే జీవితానికి అర్థం ఉండదు అనేది నా అభిప్రాయం.
ఇది రైట్ అనే వాళ్ళు కామెంట్ చేయండి, రాంగ్ అనే వాళ్ళు మీ ఇష్టం. ఉంటా.